చీరాల పట్టణంలోని ఉడ్నగర్లోని శ్రీ చైతన్య మనోవికాస్ కేంద్రంలోని క్రిస్మస్ పండుగ సందర్భంగా లెట్స్ హెల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాతల సహాయ సహకారాలతో ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. లెట్స్ హెల్ప్ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలను విస్తృతపరుస్తామని ఫౌండేషన్ ప్రతినిధి కిరణ్ బాబు అన్నారు. చీరాల పట్టణంలోని ఉడ్నగర్లోని శ్రీ చైతన్య మనోవికాస్ కేంద్రంలోని క్రిస్మస్ పండుగ సందర్భంగా లెట్స్ హెల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాతల సహాయ సహకారాలతో ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. అనంతరం కేక్ ను కట్ చేసి స్వీట్స్ ను పంపిణీ చేశారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రిహాబిలిటేషన్ సెంటర్ నిర్వాహకులు వెంకన్న బాబు, కిరణ్ బాబు, హర్ష సాయి, శివ, పూర్ణ, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు. లెట్స్ హెల్ప్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో ఈ రోజు చీరాల ఉడ్నగర్ లో ఉన్నటువంటి చైతన్య మనోవికాస రిహాబిలిటేషన్ సెంటర్ నందు మానసిక రోగులు, చిన్నపిల్లలు, వికలాంగులు, మందమాంద్యం కలిగినటువంటి చిన్నపిల్లలు వీరి మధ్య క్రిస్మస్ వేడుకలను జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. వీరితో కేక్ కట్ చేయించడం కూడా చాలా ఆనందకరంగా ఉంది. అయితే వీరికి ఈ పండుగ సందర్భంగా కొత్త బట్టలు, స్వీట్స్, ఒక రైస్ కట్ట, రైస్ బ్యాగ్ అందించడం జరిగింది. దీనికి ముఖ్య దాతలు ముదుమాల కిషోర్ కుమార్, జాయ్సీ క్యారల్ వీరి కుటుంబం వారు ముందుకు వచ్చి వీరికి క్రిస్మస్ సందర్భంగా ఇలాంటి గిఫ్ట్స్ బహుమతి ఇచ్చినారు. క్రిస్మస్ అంటే అర్థం ఒకరికి ఇవ్వటము, అదే పని ఈ కుటుంబం చేసినందుకు చాలా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను వారికి. ఈరోజు లెట్స్ హెల్ప్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి కిరణ్ గారికి, వారి స్నేహితులకు, అలాగే మాకు స్పాన్సర్ చేసినటువంటి ముదుమాల కిషోర్ గారు, వారి ధర్మపత్ని ప్రియదర్శిని గారికి, ఆ చైతన్య మనోవికాస్ అండ్ చైతన్య అనాథ మానసిక రోగుల శిక్షణా కేంద్రం తరపున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వీరు మా సంస్థను గుర్తుంచుకొని ప్రతి సంవత్సరం వీరు మాకు చేతైనంత వరకు హెల్ప్ చేయడానికి చేస్తూ ఉన్నారు.